మమ్మీకి ఇష్టం ఫన్ పార్ట్, డాడీకి ఇష్టం ఫన్ పార్ట్, పింకీకి ఇష్టం ఫన్ పార్ట్, అందరికి ఇష్టం ఫన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. కరోనా వదిలిపోయాడు కదా, కరోనా వదిలిపోయాడు. ఆప్షన్ 3 విష్ణువర్ధన్ రెడ్డి అంటారు కదా, విష్ణువర్ధన్ ఆప్షన్ 3 కాదు. అదే నీ పేరు మీద ఉందా ఇల్లు? నీ పేరు మీద ఉందా? ఇండ్ల మునిమ్మ. అమ్మా ఈవిడిది ఆప్షన్ 1 2 లేదు. వెంకయ్య ఇదేగా ఇండ్ల మనమ్మ. ఇదో ఇండ్ల మనమ్మ స్టీల్ ఇచ్చేసారు నీకు. ఎంత ఇచ్చాము? మరి 64,562 ఎందుకు అవుతుంది? 300 కిలోలు 64,000 ఎందుకు అయితే టన్ అయితే ఇది వేసుకోవడం కాదు. ఇది ఆప్షన్ 1 and 2 కాంట్రాక్టర్కి ఇవ్వాల, కానీ డబ్బులు మాత్రం డ్రా చేసి. రాలా రాడ్లు ఎవరికి ఇస్తారు? రాడ్లు లైన్కి ఇస్తారా? ఎవరికి ఇస్తాము? వెంకటరమణ యోగా ఇప్పుడు అరిస్తే ఏం అవ్వదు. కానీ ఇప్పుడు నువ్వు ఇచ్చినట్టు ఏమైనా రాయించుకున్నావా? 64,000 ఒకటేసారి వేసారా? కదమ్మా నీకు కాదు కాదు ఆగమా ఒకసారి ఆగు నీ అదే నువ్వు ఆగమ్మా. అది కాదు బ్యాంక్ అది కదమ్మా, నీకు బ్యాంక్ లోనే కదా పడతా డబ్బులు. మరి ఎందుకు ఇచ్చావు? కట్టుకోకుండా డబ్బులు ఎందుకు ఇచ్చావు? మరి ఎట్లా మరి? అది దానికి మనం ఏం చేస్తాం? నీకే డబ్బులు వేసినప్పుడు వినీష ఎవరు? వినీష కల్పన, ఊదూరు కల్పన, ఆడూరు లక్ష్మి, వీళ్ళందరూ కూడా ఇల్లు కట్టారు. నాట్ స్టాండర్డ్ ఉన్నాయి, డబ్బులు రాజు చేసుకున్నారు. ఏం లేదు ఇప్పుడు హౌసింగ్ ప్రోగ్రామ్ ప్రకారం స్టేజెస్ ఉంటాయి. బెడ్ లెవెల్, టెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, రూఫ్ క్యాస్ట్ అని చెప్పేసి ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క లెవెల్ ఫిక్స్ చేసుకున్నాం. ఎందుకంటే పెద్దది చూడలేం కాబట్టి డైలీ చేసి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళంతా బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీలో, ఎస్టీలో, ఇల్లిటరేట్స్ మెయిన్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఏంటి వీళ్ళ తప్పుడు మన అధికారులు తప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు. ఏమని? బెడ్ లెవెల్ దాకా కట్టేశారు అని చెప్పేసి. సో బెడ్ లెవెల్ ఒక అధికారి ఇచ్చాడు కాబట్టి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ ఇంజనీర్ తప్పు చేశాడు, వాళ్ళ మీద చర్యలు తీసుకొని కొంతమంది సస్పెండ్ చేశాడు. అది డిఫరెంట్. ఇక్కడ వీళ్ళకి డబ్బులు పడ్డాయి. డబ్బులు పడ్డ తర్వాత ఈ డబ్బులు మేము కడతాము అని చెప్పేసి డబ్బులు తీసుకుని స్టీల్ కూడా తీసుకున్నారు. 335 కిలోలు స్టీల్ తీసుకుని ఇప్పుడు ఆ మెటీరియల్కి లెక్కలేదు. తర్వాత ఆ డబ్బులకి లెక్కలేదు. అక్కడ గ్రౌండ్ మీద ఒక చిన్న పని కూడా జరగాలి. వాళ్ళు ఎస్టీస్ కాబట్టి తీసుకున్న వాళ్ళు ఎవరున్నారో ముందు తీసుకొచ్చేసి
మీరు ఎంక్వైరీ చేపించి డబ్బులు ఇప్పిస్తారా కట్టిస్తారా లేదా చట్టపరంగా కరెక్ట్ కనుక ఇచ్చాము మేమేమి ఇవ్వలేదు అంటాం 100% నాకు రేపటికల్లా ఇవ్వకపోతే కనుక ఈ రిపోర్ట్ తీసుకెళ్ళి నేను సీఎం గారికి కూడా కూర్చున్నాను. అండర్స్టాండ్ యూ టేక్ రిటర్న్ కంప్లైంట్ ఫ్రమ్ దెమ్ నెసరీ. డబ్బులు ఎవరెవరు తీసుకున్నారో ఇలాగ ఎంతమంది ఉన్నారో లిస్ట్ ఉంది మన దగ్గర. మనకి లిస్ట్ ఉంది. డబ్బులు ఇచ్చారు 00 NSI నాట్ స్టార్టెడ్ తీసుకోవాలి. రియల్ దాకా వేసిన తర్వాత డబ్బులు తీసుకోవాలి. మీరు ఎంక్వైరీలో భాగంగా యూ కన్సల్ట్ ది డిపార్ట్మెంట్ ఆల్సో. ఓకే.